ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో ఎన్నో భాషలు, మతాలు, ఆచారాలు మరియు పండుగలు, మరెన్నో రకాల ఆహార పదార్థాలైనా మనందరినీ కలిపేది మన దేశం పట్ల మనకున్న భక్తి, గౌరవం, ప్రేమ. ఈ దేశం మనందరిది అనే భావన. ఇప్పుడు మన విద్యార్థులు మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ గొప్పదనాన్ని ఒక లఘునాటిగా ప్రదర్శిస్తారు. నేను హిందువుని. మేము దీపావళి, సంక్రాంతి మరెన్నో పండుగలు శ్రద్ధగా సాంప్రదాయాలను అనుసరిస్తూ జరుపుకుంటాం. నేను ముస్లింని. మేము రంజాన్ మరియు ఈద్ పండుగలను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరుపుకుంటాము. నేను క్రిస్మస్ ను చాలా సంబరంగా జరుపుకుంటాము. నేను సిక్కుని. మేము గురుపురం ఇతరులకు సేవ అందించడంతో ఆనందంగా జరుపుకుంటాం. నేను కొత్త మనస్తుని. మేము జాలి, ఓర్పు మరియు దయ కలిగి ఉంటాం. ఎన్ని రకాల మతాలు మాత్రమే వేరా లేదా మనం కూడానా? అవును, వేరు. మేమే గొప్ప, మా పండుగలే గొప్ప. మేమే గొప్ప, మా పండుగలే గొప్పవి. అది మేమే గొప్ప, మా పండుగలే సంతోషాన్ని ఇస్తాయి. అది మేమే గొప్ప, మా మతమే గొప్పది. మీరందరూ కాదు, మా మతమే గొప్ప. మా మతం జాలి, ఓర్పు మరియు దయని నేర్పిస్తుంది. ఆగండి, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? నేను ఒకటి అర్థం చెప్పండి. మన పెరటిలో ఒక రకమైన పూలనే పెంచితే అది అందంగా ఉంటుందా? మరి అదే పెరటిలో రోజా, లిల్లీ మరియు మళ్ళీ మరెన్నో రకాల పూలను పెంచితే అది అందంగా ఉంటుందా? అలాగే మన భారతదేశంలో అనేక రకాల మతాలు, ఆచారాలు కలిసి ఉన్నప్పుడు ఒక అందమైన పూలవనంగా సువాసన వెలువెల్లుతుంది. అలా ఉండడం మన దేశానికి అందాన్ని ఇస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో అన్ని మతాల వారు కలిసి పోరాడారు. మన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారిలో ఎవరైనా మతాల గురించి ప్రశ్నించుకున్నారా? లేదు. వారంతా కలిసి మన స్వాతంత్ర్యం కోసం ఎదురు నిలబడ్డారు. మతాలను విస్మరించి మన స్వాతంత్ర్యం కోసం కలలు కన్నారు. వారందరూ వారి ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. మన స్వాతంత్రం మనకు లభించిన గొప్ప వరం. దీనిని మనం ఐక్యతతో, శాంతితో మరియు సోదర భావంతో కాపాడుకోవాలి. ఇదిగో ఈ కర్రను తీసుకోండి. ఇప్పుడు విరవండి. విరిగిందా? విరిగింది. ఇప్పుడు దీనిని తీసుకోండి. విరిచి చూడు. విరిగిందా? విరగలేదు. ఇదే ఐకమత్యం ఉన్న బలం. ఒంటరిగా ఉంటే బలహీనంగా ఉంటాం. అదే కలిసి కట్టుగా ఉంటే మనల్ని ఎవరూ విడదీయలేరు. మనం రకరకాలుగా ప్రార్థన చేయవచ్చు, కానీ శాంతి కోసమే కదా ప్రార్థించేది. మనం రకరకాలుగా పండుగలు జరుపుకోవచ్చు, కానీ అందరం సంతోషంగా జరుపుకుంటాం. ఆచారాలు వేరైనా, ప్రార్థించే విధానాలు వేరైనా, నమ్మకం మాత్రం గుండెల్లో ఉంటుంది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన మతాలు వేరైనా మనమంతా ఒక్కటే. ఈ భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ దృఢంగా ఉంచుతుంది. జై హింద్, వందే మాతరం. వందే మాతరం.